వెల్కమ్ టు విజేఆర్ ఛానల్. వనరుల గురించి, వాటిలో రకాల గురించి తెలుసుకుందాం. సమయము, సాంకేతికత అనేవి వస్తువులను వనరులుగా మార్చగల రెండు ముఖ్యమైన అంశాలు. ఈ రెండు ప్రజల అవసరాలకు సంబంధించినవి. ప్రజల ఆలోచనలు, జ్ఞానము, ఆవిష్కరణలు మరిన్ని నూతన వనరుల సృష్టికి దారితీస్తాయి. కనుక ప్రజలే అత్యంత ముఖ్యమైన వనరు. ప్రతి ఆవిష్కరణ అనేక ఇతర ఆవిష్కరణలకు దారితీస్తుంది. నిప్పును కనుగొనడం వంట వంటి ఇతర ప్రక్రియలకు దారితీసింది. చక్రం యొక్క ఆవిష్కరణ అంతిమముగా అనేక కొత్త రవాణా విధానాల అభివృద్ధికి దారితీసింది. వేగముగా ప్రవహించే నీటిలోని శక్తికి జల విద్యుత్తుగా మార్చే సాంకేతికత దానిని ఒక ముఖ్యమైన వనరుగా మార్చింది. వనరులు రకాలు. వనరులను సాధారణంగా సహజ, మానవ నిర్మిత, మానవ వనరులుగా వర్గీకరించవచ్చు. సహజ వనరు ప్రకృతి నుండి సహజముగా లభిస్తూ ఎక్కువ మార్పులకు లోను కాకుండా ఉపయోగించబడే వనరులను సహజ వనరులు అంటారు. మనం పీల్చే గాలి, నదులు, సరస్సుల్లో నీరు, నేలలు, ఖనిజాలు అన్నీ సహజ వనరులే. వీటిలో అధిక శాతం ప్రకృతి ఉచిత ప్రసాదితాలు. వీటిని నేరుగా ఉపయోగించవచ్చు. కొన్ని సందర్భాలలో వీటిని మరింత లాభసాటిగా ఉపయోగించడానికి సాధనాలు, సాంకేతికత అవసరం కావచ్చు. సహజ వనరులను స్థూలముగా పునరుత్పాదకం కాని వనరులుగా వర్గీకరించవచ్చు. ఫ్రెండ్స్, ఎవరైనా మీలో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పునరుత్పాదక వనరులు అంటే పునరుద్ధరించబడినవే లేదా త్వరగా భర్తీ చేయబడేవి. వీటిలో సౌరశక్తి, పవనశక్తి వంటివి అపరిమితమైనవి. మానవ కార్యకలాపాల వల్ల ప్రభావితం కావు. కానీ నీరు, నేల, అడవి వంటి కొన్ని పునరుత్పాదకత వనరులను నిర్లక్ష్యంగా వినియోగించడం వలన కలిగే ఫలితము వాటి నిలువలపై పడుతుంది. నీరు అపరిమిత పునరుత్పాదక వనరుగా కనిపిస్తుంది. కానీ సహజ నీటి వనరుల కొరత, నీరు ఎండిపోవడం నేడు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రధాన సమస్యగా ఉంది. పునరుత్పాదకం కాని వనరులు అంటే పరిమిత నిలువలు గలవి. ఒకసారి ఈ నిలువలు తరిగిపోతే వీటిని పునరుద్ధరించడానికి లేదా తిరిగి ఏర్పడటానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టవచ్చు. ఇవి తిరిగి ఏర్పడడానికి పట్టే కాలం మానవ జీవిత కాలము కంటే చాలా ఎక్కువ. అందుకే వీటిని పునరుత్పాదకము కాని వనరులుగా పరిగణిస్తారు. బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు వీటికి కొన్ని ఉదాహరణలు. భూభాగము, వాతావరణము, ఎత్తు వంటి అనేక భౌతిక అంశాల ఆధారముగా సహజ వనరులు విస్తరించి ఉన్నాయి. భూమిపై ఈ అంశాల విస్తరణ భిన్న ప్రాంతములలో విభిన్నముగా ఉండడం వలన ఈ వనరుల లభ్యత కూడా అన్ని ప్రాంతాలలో ఒకే విధముగా ఉండదు. మానవ నిర్మిత వనరులు కొన్ని సందర్భాలలో పదార్థాల సహజ రూపం మారినప్పుడే అవి వనరులుగా మారతాయి. ప్రజలు ఇనుప ధాతువు నుండి ఇనుమును సంగ్రహించడం నేర్చుకున్న తరువాతే ఇనుము ఒక వనరుగా మారింది. ఇలా మానవ నిర్మిత వనరు అయిన ఇనుమును ఉపయోగించి
ప్రజలు భవనాలు, వంతెనలు, రోడ్లు, యంత్రాలు, వాహనాలు వంటివి నిర్మిస్తారు. అందుకే వీటిని మానవ నిర్మిత వనరులు అంటారు. సాంకేతికత కూడా ఒక మానవ నిర్మిత వనరే. అంటే మనము మానవ నిర్మిత వనరులను తయారు చేయడానికి సహజ వనరులను ఉపయోగిస్తాము అని మోనా తనకు అర్థమైనట్లు తల ఊపింది. రాజు అవును అన్నాడు. మానవ వనరులు జ్ఞానము, నైపుణ్యము, సాంకేతిక పరిజ్ఞానము కలిగిన ప్రజలు మరిన్ని నూతన వనరులను సృష్టించడానికి ప్రకృతిని సమర్థవంతముగా ఉపయోగించుకుంటారు. అందువలనే మానవులు ఒక ప్రత్యేక వనరులుగా పరిగణించబడతారు. అనగా ప్రజలే మానవ వనరులు. విద్య, ఆరోగ్యము ప్రజలను విలువైన వనరులుగా తయారు చేయడానికి సహాయపడతాయి. ప్రజల నైపుణ్యాల నాణ్యతను మెరుగుపరచడం ద్వారా వారు మరిన్ని వనరులను సృష్టించగలిగేలా చేయడాన్ని మానవ వనరుల అభివృద్ధి అంటారు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.